వీటినే మామ బ్రోస్ మనమైతే పట్టుకెళ్ళాయి అనమాట. మార్నింగ్ అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చి నమస్తే మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ అయితే టాటన్ అయితే క్లీన్ చేస్తున్నా. వీళ్ళైతే మనం వెళ్ళి అయితే స్విమ్మింగ్ పూల్ అయితే తెచ్చుకుందాం మళ్ళీ, ఎందుకంటే దాదాపు పోయిన సంవత్సరం ఉన్న రేటు ఈ సంవత్సరం ఉండట్లేదు, ఈ సంవత్సరం ఉన్న రేటు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉండదు. అందువల్ల అయితే ముందుగానే స్విమ్మింగ్ పూల్ అయితే తెచ్చుకుందామని, డబ్బులు ఉన్నప్పుడే అయితే మార్నింగ్ అయితే వెళ్దామని అయితే టాటర్ అయితే క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసుకుని అయితే వినాయకపురం అయితే వెళ్ళిపోదాం. వెళ్ళి అయితే క్యాష్ ఇచ్చేసి మొత్తం సిమెంట్ పూలు అయితే తెచ్చేద్దాం. వచ్చే సంవత్సరం ఒకవేళ రేట్ పెరిగినా మనకు కొద్దిగా తక్కువలో వస్తాయని అయితే వచ్చాం. వినాయకపురం అయితే వచ్చేసాం. మనం వచ్చే దారి కాడ అయితే పైప్ అయితే ఉంది, ఎందుకంటే అన్న వాళ్ళు సిమెంట్ పూలు తడవడానికి అయితే పైపులో నీళ్ళు అయితే పట్టుకెళ్తున్నారు. దాన్ని పీకి అయితే అన్నయ్య పక్కనే ఏమన్నా అన్నయ్య అయితే దిగేసి వెళ్ళి అయితే పైప్ అయితే పీకేస్తాడు. మన వాళ్ళు అయితే కొత్తగా సిమెంట్ కట్టలు అయితే చూడమా మళ్ళీ ఎట్లా తీసుకెళ్తున్నారు. వాళ్ళ బండి బాగా అనిపించింది నాకు. అందులో ఫుల్గా వేసుకొని సిమెంట్ కట్టలు అయితే లాక్కెళ్తున్నారు అనమాట. మళ్ళీ సిమెంట్ పూల్ పోస్తూనే ఉన్నారు. కొంతమంది పట్టుకెళ్తూనే ఉన్నారు, పోస్తూనే ఉన్నారు అనమాట. వాళ్ళు డైలీ అదే పని మీద ఉన్నారు అన్న వాళ్ళు అయితే. అన్నయ్యకి అయితే ఇంకా జాయింట్ అయితే దొరకలేదు, ఎదరందని అయితే చూపెట్టిన అన్నయ్యని. అక్కడైతే తీస్తే మనం ముందుకెళ్ళి అయితే అటున్న పెద్ద లాట్కాడికి అయితే మనం అయితే పెట్టుకోవచ్చు బండి. కొద్దిగా అవి అయితే ఆరిపోయి ఉన్నాయి. కొద్దిగా మీకు చూపించే ఈ యొక్క రేట్ అనమాట. ఇవి వచ్చేసి 170. లావు వాటి మీద సన్నగా ఉన్నాయి వాటి మీద అనమాట. ఈ కలావు అయితే 250 అంట. ఈ పోయిన సంవత్సరం వచ్చేసి 180 ఉండింది, కాబట్టి ఈ సంవత్సరం 250 అయితే చెప్తున్నారు ఆ ఫూల్స్ అయితే. ఇంక వాటిని కొనలేమని అయితే తక్కువగా, అంటే వీటి మీద సైజు ఉన్నాయి అయితే. ఈ లాట్ వచ్చేసి వీటిని అయితే 180కి పెట్టారు. మళ్ళీ వీటిని అయితే ఎక్కువ శాతం తీసుకెళ్తున్నారు ఎవరైనా సరే, ఎందుకంటే లావు ఉన్నాయి అయితే ఇంకా రేటు పెట్టలేము అనమాట. ఒక పూలు వచ్చేసి 250 అంటున్నారు, ఇది ఒక్కొక్కటి వచ్చేసి 180. అందుకే అంతకుముందు ఒక 100 పూలు దాకా తీసుకెళ్ళాం మేము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ ఒక 100 తీసుకెళ్తున్నాం. అన్న వీడియో తీస్తానంటే అన్న వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష అన్న వాళ్ళకి అర్థం కాదు. ఏదో ఒక్కది మాదిరిగా అయితే మేనేజ్ చేసి అయితే అవన్నీ మాట్లాడైతే పూల్స్ అయితే తీసుకుపోతున్నాం. అన్న వాళ్ళు లోడ్ చేసేసరికి జస్ట్ ఒక 50 నిమిషాలు కూడా పట్టలేదు, 50 ఏంటి ఒక అరగంట కూడా పట్టలేదు. అంత ఫాస్ట్గా లోడ్ చేశారు. మేము ఇక్కడికి వచ్చి దగ్గర గంట అయింది దించడం అనమాట. మేమిద్దరమే, వాళ్ళు నలుగురు అనమాట. అందుకే మీకు లేట్ అయిపోయింది. వాళ్ళు ఫాస్ట్గా ఎక్కిచ్చేసారు. మొత్తానికి అయితే అట్టయితే ఇక్కడ దించేసామైతే పూర్తిగా. నా పానానికి వెనక ముక్కు కూడా ఒకడు కనిపిస్తున్నాను మీకు. బొంగు కావాలి ఇప్పుడు. మా పని మేము బిజీగా ఉంటేనేమో ఆయన ఇప్పుడు వచ్చి బొంగు కావాలి నరికి అని. ఇప్పుడు ఆయనకి వెళ్ళి కనిపిస్తున్న పిల్లు కాడ అయితే ఒక బొంగు అయితే నరికియాలి. నరికితే ఆయనేం బుట్ట చల్లుకొని వెళ్తాడు. స్థితి ఎంత ఇబ్బందిగా. వాడికి మళ్ళీ లేత బొంగు కావాలి. లేత బొంగు చూసి నరికి ఆఫ్ చెప్పేస్తే కథం. ఈ ట్రాక్టర్ మొన్న పోలు వేసే రోజు ఆడ పెట్టేసానంటే ఇంకా ఆడే ఉంది. ఇక్కడ తెచ్చేసి నీళ్ళు అయితే పెడదా. మన బండి ఇంకోటి ఆడ ఉంది. ఆ బండి వచ్చిన కానీ ఈ బండి అంత బాగా తిప్పట్లేదు అనమాట. ఇప్పుడు దేనికోటి ఇక్కడ తెచ్చేద్దాం. ఆ బండి వచ్చేసి అటు సైడు ఎర్రగొం సైడ్ అయితే మన వర్షన్లు అయితే కోతకి వచ్చి మిషన్లు వచ్చినాయి అంట. కోతలు అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే ఆ తాటర్ అయితే అటు వెళ్ళిపోవద్దు అనమాట ఇంకొక గంటలో. ఇంకా రేపు మనకి ఇదే దీంతో అడ్జస్ట్మెంట్ అయిపోవడే. చింతకాయలు అవన్నీ తోలుకుంటా. ప్రస్తుతానికి అయితే అక్కడ నీళ్ళలో తీసుకెళ్ళి అయితే పెడదాం. మొన్న నుంచి ఎండలోనే ఉంది ఇది. చింతకాయలు అయితే దులిపాం, నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళ కోసం అయితే ఇంటికి వెళ్ళమన్నారు. ఇంటికి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొద్దాం. మన వాళ్ళు అయితే ఏరుతున్నారు చింతకాయలు. మొహం చూపిస్తాం మన వాళ్ళు మళ్ళీ వచ్చాక. అసలు వీళ్ళు దులపకూడదు అనుకున్న చింతకాయలు, అలాంటిది మళ్ళీ ఎట్ట అయిపోయిందో. మా వాళ్ళు వచ్చారని అయితే మన చింతకాయలు అయితే దులిపాము. 2 చెట్లు
వాళ్ళు అయితే ఏరుతున్నారు మా వాళ్ళు. నేనైతే మళ్ళీ నీళ్ళు అయిపోయాయని నీళ్ళ కోసం అయితే ఇంటికి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొద్దామని వెళ్తున్నా. మనకైతే వీటిని అయితే వదిలేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఎండలో ఉన్నాయి, నీళ్ళు తాగుతాయి కొద్దిగా వెళ్ళి చల్లగా. వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం.